అనుకున్న పనులు జరగడానికి బ్రహ్మశ్రీ గోరుగుంట్ల సురేష్ బాబు గారిచే వారాహి పాశుపత హోమం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. మేనిఫెస్టేషన్ని ఎంతవరకు నమ్మొచ్చు అంటారమ్మా? అంటే కూర్చొని అనుకున్నంత మాత్రాన అన్ని పనులు అయిపోతాయా? మరి మన ధర్మం ప్రకారం సకామ కర్మ నిష్కామ కర్మ అని మాట్లాడుకుంటూ ఉంటామే, మరి ఇది ఎలా అప్లై చేస్తుంది? బట్ ఎస్, మైండ్ని ఒక విధంగా ప్రిపేర్ చేస్తే ఆ ప్రిపరేషన్కి మైండ్ ఎప్పుడు కూడా రెడీ అవుతుంది అని అంటారు. దట్ ఈస్ మేనిఫెస్టేషన్ టెక్నిక్ కదా. నువ్వు ప్రతిదీ అనుకుంటుంటే అది నీ మైండ్ ప్రిపేర్ చేసి నిన్ను బాడీని ప్రిపేర్ చేస్తుంది అది అందుకోవడానికి అని. సో ఈ రెండింటిని మనం ఎలా చూడాలంటారు? ఇప్పుడు మనసులో ఏదన్నా అనుకుంటే అవుతుంది అన్నారు కదా, అదేగా మేనిఫెస్టేషన్. అంటే మనసులో అనుకున్నటువంటి భావం, ఆ భావం అది ఫిజికల్ ఫామ్ ధరించి మనకు అనుకున్నట్టుగా ఫలిస్తుంది అని. అందులో సత్యం ఉంది, పూర్తిగా అని చెప్పడానికి వీల్లేదు. నువ్వు ఎలా అనుకున్నావు? నీ అనుకున్న తీవ్రత ఎంత? త్రికరణ శుద్ధిగా అనుకున్నావా? నేను ఈ పని చేస్తాను అని అనుకున్నావు, నేను పూర్తిగా చేయగలుగుతాను, నా దగ్గర శక్తి ఉంది, నేను దీంట్లో సాధిస్తాను అని గట్టిగా అనుకుంటే, అనుకుని ఊరుకోకుండా చెయ్యాలి కదా. ఇట్లా చేస్తాను, ఇట్లా చేస్తాను, ఇట్లా చేస్తే అవుతుంది అనుకోవాలిగా. అది ఏం లేకుండా ఊరికే కూర్చుని నాకు ఇది కావాలి, నేను పుస్తకం తీయను కానీ నాకు పరీక్షల్లో క్లాస్ ఫస్ట్ రావాలి అనుకుంటే ఎట్లా అవుతుంది? ఎట్లా అవుతుంది? అవ్వదు కదా. కదా, త్రికరణ శుద్ధి అన్నది ఉంది అక్కడ. కొన్ని మన చేతుల్లో లేని ఉంటాయి. ఏది? పరీక్ష రాయడం అయిపోయిన తర్వాత నాకు మంచి మార్కులు రావాలి, నాకు మంచి మార్కులు రావాలి అని అనుకోవడం డిఫరెంట్, అది డిఫరెంట్. అసలు రాయడానికన్నా ముందే నాకు క్లాస్ ఫస్ట్ రావాలి అనుకుని చదవడం మానేస్తే మరి మూర్ఖత్వం. ఇక్కడ తేడా వస్తుంది, సమన్వయం చేసుకోవడంలో తేడా. రెండు సిద్ధాంతాలు. గట్టిగా చెప్పాలంటే లోతుగా పరిశీలిస్తే రెండింటికి మధ్య ఒక సంబంధం కూడా ఉంది. కానీ ఆ రెండింటికి మధ్య ఉన్న సంబంధాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం వల్ల సమస్య. ప్రయత్నం చెయ్యకపోతే ఫలితం ఉండదు. ప్రయత్నం చెయ్యాలి. ప్రయత్నం చేస్తూ ఇది అవుతుందో అవదు క్వశ్చన్ మార్క్ అనుకుంటే, అలా అన్నప్పుడు ఏమవుతుంది? నువ్వు చేత్తో ప్రయత్నం చేస్తున్నావు కానీ మనసుతో ప్రయత్నం లేదు నీకు కదా. అంచేత త్రికరణ శుద్ధి లేదు, పని అవ్వదు. చేత్తో చేస్తూ తప్పకుండా అవుతుందని మనసులో అనుకున్నావు అనుకో, కాన్ఫిడెన్స్ అవుతుంది. ఈ మేనిఫెస్టేషన్కి ఈ ఆలోచనకి మధ్య ఈ సమన్వయం ఉందే, అక్కడ అర్థం చేసుకోవడం తేడా ఉంది. చెయ్యాలి, చేస్తూనే నమ్మాలి. సాధారణంగా చాలామందికి మీరు అన్నట్టు ఆ జపం చేస్తే పని అవుతుంది, ఈ పూజ చేస్తే పని అవుతుంది అని ఎవరో చెప్తే చేస్తారు కదా, కానీ పని అవ్వదు. ఎందుకు అవ్వదు? అవుతుందా చూద్దాం, అవుతుందో లేదో ఏమిటో క్వశ్చన్ మార్క్. అవుతుంది అన్నాడు ఆయన, చూద్దాం అనుకుంటూ చేస్తే అవ్వదు. ఇది తేడా. డూ ద బెస్ట్ లీవ్ ద రెస్ట్ టైప్ లో మనం అనుకోవాలి స్ట్రాంగ్. డూ ద బెస్ట్ లీవ్ ద రెస్ట్ కాదు, డూ ద బెస్ట్ అండ్ థింక్ ద బెస్ట్. ఓకే, ఆలోచన కూడా ఇలా జరుగుతుంది అని నమ్మాలి, నమ్మి చెయ్యాలి. నమ్మకం లేకుండా ఆలోచిస్తే ఇలా అయితే అవుతుందట, ఇలా కూర్చుని నా క్లాస్ ఫస్ట్ రావాలి అని అనుకుంటే వస్తుందట, నా క్లాస్ ఫస్ట్ రావాలి, క్లాస్ ఫస్ట్ రావాలి, క్లాస్ ఫస్ట్ రావాలి కాదు అని ఇక్కడ కూర్చుని జపం చేస్తే వస్తుందా? రాదు కదా. రాదు. కనీసం పరీక్షకి వెళ్ళాలి కదా. మరి పరీక్షకి వెళ్తే నువ్వు ఇంత బాగాను ఇంకా మరి తీవ్రంగా కనుక చేసినట్టయితే పరీక్షల్లో నువ్వు చదివిన ప్రశ్నలే వస్తాయి, నీకు అప్పటికప్పుడు ఆన్సర్లు గుర్తు కూడా వస్తాయి, బాగా రాస్తావు. నీ పేపరు కొంచెం మంచి మూడ్లో ఉన్నప్పుడు ఒక మంచి ఉపాధ్యాయుడి దగ్గరికి వెడుతుంది, బాగా చూసి సరిగ్గా మార్కులు వేస్తాడు. అంతే కదా. అంతేమ్మా. ఇవన్నీ కలిసి రావడానికి మనం చేసేటటువంటిది పనికొస్తుంది. కానీ చదవడం, పరీక్ష రాయడం అనేది మనం చేయాలి. అంతే. చదవడం అనేటటువంటి పని నేను చేయకుండా మిగిలినవన్నీ సెట్ చేయడానికి నా ధ్యానం పనికి వస్తుంది, కానీ చదవడం నేనే చేయాలి. ఆకలి తీరాలంటే మీరందరూ తెచ్చి పెట్టచ్చు నాకు, ఇక్కడ నేనే తినాలి. తినడం వరకన్నా నేను చెయ్యాలిగా. అంతేగమ్మా. అది చేయకపోతే ఇంకా వృధా. కనుక ఊరికే కూర్చుని శక్తి సామర్థ్యాలు ఉండి కూడా చెయ్యగలిగి కూడా ఎవరో చేస్తారని కానీ, దేవుణ్ణి నమ్మాను చేస్తాడని కానీ అలా అనుకోవడం అన్నది సరైనటువంటిది కాదు.
దీనికి ఉపనిషత్తుల్లో ఉంది, అన్ని మత విశ్వాసాల్లోనూ ఒక కథ చెప్తారు. నీళ్లల్లో మునిగిపోతూ దేవుడా కాపాడు దేవుడా కాపాడన్నట్ట. ఎవడో పడవవాడు వచ్చాట, పడవెక్కు స్వామి అన్నట్ట. లేదు లేదు దేవుడు కాపాడతాడన్నాడు. మళ్ళీ కొంతసేపు పోయాక అప్పటికి మోకాళ్ళ దాకా నీళ్ళునే, తర్వాత ఇక్కడ దాకా వచ్చాయట. అప్పుడు కూడా దేవుడా కాపాడంటే ఇంకోటి వచ్చి స్వామి వరద ఎక్కువగా ఉంది పడవెక్కు అన్నట్ట. దేవుడు కాపాడతాడన్నట్ట. ఇంకా కొంచెం సేపటికి ఇక్కడ దాకా వచ్చాయట. అప్పుడు కూడా ఇంకోటి వచ్చి అడిగట్ట, దేవుడు కాపాడతాడన్నట్ట. చచ్చిపోయిన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళి అడిగేట, నన్ను కాపాడలేదంటే నేను 3 సార్లు వచ్చాను కదా నేను కాపాడడానికి, నువ్వు ఎక్కలేదు. దేవుడు కాపాడతాడన్నది ఆలోచన, మేనిఫెస్టేషన్ పడవ రావడం, ఈ రెండింటి మధ్య ఎక్కడం అనేటటువంటి ఒక చిన్న పని తను చేయలేకపోవడం వల్ల జరుగుతుంది. నోట్లో కూడా పెట్టచ్చు కానీ మింగాలిగా, ఆ పనన్నా నేను చేయాలి కదా. ఆ పని కూడా చేయకుండా అది కూడా దేవుడే చేయాలంటే ఏదో ఇంకా ట్యూబులు పెట్టిన పరిస్థితి అవుతుంది, అంతకన్నా ఇంకేం లేదు. అది అప్పుడు రోగమే కదమ్మా. అదే కదా. డూ ద బెస్ట్, లీవ్ ద రెస్ట్ కాకుండా డూ ద బెస్ట్ అండ్ థింక్ ద బెస్ట్. అప్పుడు యూ విల్ గెట్. థింక్ కూడా కదమ్మా అక్కడ విశ్వాసం, బిలీవ్. డూ ద బెస్ట్ అండ్ బిలీవ్ ద బెస్ట్ రిజల్ట్. అంటే మనకు ఆ కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది కదమ్మా ఆటోమేటిక్గా. మనకి బెస్ట్ చేసినప్పుడు, బెస్ట్ ఇచ్చినప్పుడు నేను చేశాను ఎందుకు రాదు వస్తుంది, నాకు దేవుడి సపోర్ట్ ఎందుకు ఉండదు వస్తుంది, యూనివర్స్ విల్ సపోర్ట్ మీ అని అనుకుంటే యూ విల్ గెట్ ద రిజల్ట్. అంతే. అంతేకాని చెయ్యకుండా తలుచుకుంటే రాదు, కానీ తలుచుకోకపోతే రావడం కూడా కష్టమే. కొన్ని అన్నీ కాదు. రైట్ అమ్మా, ధన్యవాదాలు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.